మా అమ్మ నేను కలిసి చిన్న ఊరేగింపులాగా మా బుజ్జి గణపైనైతే పందిర్లోకి తీసుకొని వెళ్తున్నాం. పందిర్లోకి వచ్చేసి మన బుజ్జి గణపైనైతే బొజ్జ గణప దగ్గర అయితే పెడుతున్నా. ఊరికే బొమ్మను తెచ్చి ఇక్కడ పెట్టడమే కాదు, మన కమిటీ వాళ్ళ రూల్ ప్రకారం ఉండిలో ఎంతో కొంత అమౌంట్ వెయ్యాలి. ఇంకా మన బుజ్జి గణపైతో పాటు చాలా బుజ్జి గణపైలు అయితే ఇక్కడ ఉన్నారు. ఇంకా మన వాళ్ళు బాగా మెక్కడానికి పక్క వీధిలో సంతర్పణ అంటే అందరం కలిసి వెళ్తున్నాం. ఇంకా మన సంతర్పణ ఐటమ్స్ విషయానికి వస్తే కలర్ రైస్, దాంతో పాటు వంకాయ అలాగే పెరుగు చట్నీ అయితే వేశారు. అన్నం విషయానికి వస్తే వద్దని చెప్తున్నా కూడా వాళ్ళైతే పెడుతూనే ఉన్నారు. ఐటమ్స్ తక్కువ ఉన్నా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుందని అందరం బాగా తిన్నాము. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెట్టిన బుజ్జి గణపైది నిమజ్జనం ఉంటే నేను కూడా వచ్చేసా. మా వాడికి చెప్పాను మా బొజ్జ గణపై దగ్గర పెట్టరా అని, కానీ వాడి చేతులతోనే నిమజ్జనం చేయాలని తీసుకొని వచ్చాడు. నిమజ్జనం అయితే పూర్తి చేసుకున్నాము, కానీ ఇక్కడికి రావాలంటే చాలా భయపడతారు. వాటర్ ఫ్లో మాత్రం భయంకరంగా ఉంది, అందుకే ఇక్కడికి రాకూడదని బయట రోడ్డు కూడా క్లోజ్ చేస్తుంటారు. మేమైతే దొడ్డిదారులు వచ్చి నిమజ్జనం అయితే చేసాం. నిమజ్జనం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటే దగ్గరికి వెళ్ళకండి. అసలే మా అమ్మకు తెలియకుండా నీళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాను. ఈ వీడియో చూసాక ఏమంటుందో ఏమో ఒకసారి గెస్ చేసి కామెంట్ చేయండి. వెళ్ళే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే ఇలాంటి గణపతి వీడియోస్ వస్తూనే ఉంటాయి.